Hi guys, welcome to Cricket Chat with Venkatesh. నిన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చాలా చప్పగా సాగింది. ఎట్లాంటి ఎక్సైట్మెంట్ లేదు, డ్రామా లేదు, ఏమీ లేదు. చాలా వన్ సైడెడ్గా వన్ సైడ్ అంటే అలా సాగింది, బాగానే ఉంది. కానీ మ్యాచ్ తర్వాత దెర్ వాజ్ లాట్ ఆఫ్ డ్రామా. అది దాని మీద ఇప్పుడు బోల్డంత చర్చ జరుగుతుంది. పాకిస్తాన్లో అయితే వాళ్ళు నెత్తినూరు మొత్తుకొని మాట్లాడుతున్నారు. లాట్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ అబౌట్ నో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మీద బోల్డ్ అంతా చర్చ జరుగుతుంది. సూర్యకుమార్ టాస్ టైంలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, తర్వాత మ్యాచ్ అయిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మామూలుగా టాస్ టైంలో షేక్ హ్యాండ్ ఇవ్వడం చూస్తాం మనం. మ్యాచ్ టైంలో కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత రెండు టీమ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చేస్తారు. అదొక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ సంబంధించిన జనరల్ ఇష్యూ, మనం ప్రతి క్రికెట్ మ్యాచ్లో చూసే ఒక ఈవెంట్. కానీ దట్ వాజ్ మిస్సింగ్ ఎస్టర్డే. చాలా అరుదుగా చూస్తాం. లేదని కాదు, చాలా అరుదుగా చూస్తాం. ఫుట్బాల్లో కొన్నిసార్లు అవుతుంది, క్రికెట్లో ఇంకోటి కూడా మీరు గమనించడం లేదో, మామూలుగా మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఎవరెవరు వస్తారు, ఎవరెవరితో ఇంటర్వ్యూ చేస్తారు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, విన్నింగ్ క్యాప్టెన్, లూజింగ్ క్యాప్టెన్ కూడా. నిన్న లూజింగ్ క్యాప్టెన్ వాజ్ మిస్సింగ్. పాకిస్తాన్ వాళ్ళు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ని బాయ్కాట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, సల్మాన్ అలీ ఆగా వచ్చి మాట్లాడలేదు. నేను పోస్ట్ మ్యాచ్ వరకు చూస్తాను మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్, ఎందుకంటే పోస్ట్ మ్యాచ్లో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నిన్న కూడా అలాగే మంచి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అబౌట్ సాలిడారిటీ విత్ ది విక్టిమ్స్ ఆఫ్ పహల్గామ్. తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మన సైనిక దళాలకి దీన్ని అంకితం చేస్తున్నాను విజయ్ అని చెప్పి సూర్యకుమార్ అంతవరకు ఉన్నాను. కానీ నేను వచ్చి వీడియో చేసుకుని వెళ్ళి చూస్తే సల్మాన్ అలీ ఆగా ఏం మాట్లాడి చూస్తే నాకు ఎక్కడే కనబడలేదు. ఐ చెక్డ్ క్రిక్ బాస్ వాటిలో వాళ్ళు అన్నీ అవి కూడా ఇస్తారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో క్యాప్టెన్స్ ఏం మాట్లాడింది కూడా ఇస్తారు, ఎక్కడ లేదు. సో నాకు ఆశ్చర్యం అనిపించింది. సో లేట్ నైట్ అయింది, స్లెప్ట్ ఆఫ్. మార్నింగ్ చూస్తే ఈ షేక్ హ్యాండ్ గురించి పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. షేక్ హ్యాండ్ కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన వెంటనే నా హడావిడిలో వీడియో చేసుకోవాల్సిన హడావిడిలో నేను ఉంటాను కదా. సో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది పెద్ద ఇష్యూ అయింది. కానీ దీనివల్ల ఏం సాధించామో మనం నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైందో తెలీదు. చాలా డ్రామా, దాని మీద చాలా చర్చ జరుగుతుంది. మంచిగా చేయడానికి చర్చ జరుగుతుంది, చాలా డ్రామా జరుగుతుంది, కరెక్టే. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్గానే నేను చూస్తున్నాను. నష్ట నివారణ చర్యలు అంటారు తెలుగులో. అంతకుమించి నాకు వీటికి ఐఎమ్ నాట్ అటాచింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్. ఎందుకంటే మీకు పాకిస్తాన్తో ఆడడం ఇష్టం లేదు, మొత్తానికి ఆడకుండా మానేసి ఉండాల్సింది. ఏషియా కప్ అనేది మీరే కదా కండక్ట్ చేస్తున్నారు, కండక్ట్ చేయకుండా ఉండాల్సింది. ఏషియా కప్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి గతంలో, మొత్తానికి ఆపేయాల్సింది. లేకపోతే పాకిస్తాన్తో ఆడకుండా ఉండాల్సింది, లేకపోతే గ్రూప్లో అయినా పెట్టకుండా ఉండాల్సింది. అలా కాకుండా గ్రూప్లో పెడతారు అంటే కాసులు దండుకుంటారు, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వం మేము. తర్వాత మ్యాచ్ అయిన తర్వాత దీన్ని పహల్గామ్ బాధితులకి మేము సానుభూతి ప్రకటిస్తాము, తర్వాత ఇది విజయాన్ని మా సైనిక దళాలకు అంకితం చేస్తాము అంటే సరిపోతుందా చేతులు దులిపేసుకుంటే? అది కాదు కదా. ఇప్పుడు మ్యాచ్ అంతా ఆడారు మీరు, పాకిస్తాన్తోనే మ్యాచ్ ఆడారు, పాకిస్తాన్కి రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి ఎన్నో. అకార్డింగ్ టు సమ్ మన ఈయనుంటాడు ఆర్టీవీ, ఆయన పేరేంటి, అర్నబ్ గోస్వామి ఇచ్చిన ఫిగర్స్ మైండ్ బాగ్లింగ్ ఉన్నాయి. పాకిస్తాన్కి బోళన్ని ఇన్ని డాలర్లు కాదు, రూపీసో డాలర్స్ మొత్తం మీద కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది, అంటే ఏషియా కప్లో పార్టిసిపేట్ చేసినందువల్ల. సో అవన్నీ మరి వాళ్ళు టెర్రరిజం స్పాన్సర్ చేయడానికి వాడుకోవచ్చు కదా. సో అది ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల మీకు ఆప్టిక్స్ అంటారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఆప్టిక్స్ అన్న మాట వినిపిస్తుంది. అంటే షో ఆఫ్ షో తప్ప మీకు దీనివల్ల ఒరిగేదే ఉందో నాకు అర్థం కాలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల ఒరిగేదే ఉందో నాకైతే ఏమీ అర్థం కాలేదు, ఏమాత్రం అర్థం కాలేదు. యాక్చువల్గా సూర్యకుమార్ యాదవ్, మీరు టాస్ టైం విజువల్ చూశాను, చేతులు ఇలా పెట్టుకొని ఉన్నాడు. టాస్ టైంలో మీకు ఇన్వాలంటరీగా హ్యాండ్ వెళ్ళిపోతుంది. టాస్ అయిపోగానే ఇన్వాలంటరీగా అపోజింగ్ క్యాప్టెన్కి షేక్ హ్యాండ్ ఇస్తారు. మీకు కోవిడ్ టైం గుర్తే ఉండి ఉంటుంది, కోవిడ్ టైంలో కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దన్నారు. కానీ మీరు నేను కూడా చాలా సందర్భాల్లో చాలామంది మన మిత్రులు కలిసినప్పుడు కొన్నిసార్లు ఎవరితో ఫార్మల్గా కలిసినప్పుడు ఆటోమేటిక్గా వి ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్ అండ్ షేక్ దర్ హ్యాండ్. అది అయిపోతుంది తెలియకుండా. చాలా సూర్యకుమార్ యాదవ్కి చాలా పెద్ద శిక్ష అది, ఎందుకంటే అతను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉంటాడు. అలా కాకుండా నిన్న అతను ఒక మేకపోతు గాంభీర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఫేస్లో చాలా సీరియస్నెస్ తెచ్చుకొని మ్యాచ్ ముందు మ్యాచ్ తర్వాత కూడా ఆ సీరియస్నెస్ని ఫేస్లో రుద్దుకోవాల్సి వచ్చింది. సో ఇది చాలా అదంతా నాకు డ్రామాగానే అనిపించింది. ఎందుకంటే ఐ కుడ్ బి రాంగ్. నాకైతే సరే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కాదు, దానివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు.
మ్యాచ్ ఆడారు, మీరు మ్యాచ్ ఆడారు, యూ ప్లేడ్ ద మ్యాచ్ అండ్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల ఏం ఒరిగిపోయింది? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మొహసిన్ నఖ్వీ అని పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్, ప్రస్తుతం ఏషియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా. ఆయనతో మనకి ఆ మ్యాచ్ ముందు రోజు ఫోటోషూట్ అది జరిగినప్పుడు సూర్యకుమార్ షుక్ హిస్ హ్యాండ్స్, అతను చేయగలిపాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇస్తే దాని మీద అతను ట్రోల్ చేశారు. సో దాని తర్వాత దే హ్యావ్ లెర్న్ ద లెసన్స్, మేబీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల వరికింది ఏముంది నాకైతే అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది, మీరు మ్యాచ్ తర్వాత పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయకూడదు అనే ఒక రూల్ ఉంది. కానీ పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుందా మరి సూర్యకుమార్ చేసింది? మరి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అంటే ఇది ఏసీసీ పర్వ్యూలో జరిగిన మ్యాచ్ అయినా కూడా ఓవరాల్గా అది బికాజ్ ఇట్ T20 ఇంటర్నేషనల్, ఐసీసీకి దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అతను మ్యాచ్ ఎవరికైనా అంకితం చేయొచ్చు, నా పేరెంట్స్కి అంకితం చేస్తాను, లేకపోతే సైనిక దళాలకి, లేకపోతే మాకు ఆఫ్ఘనిస్తాన్ మా భూకంప బాధితులకి, ఇలా అన్నీ చేయొచ్చు, అది ఇబ్బంది లేదు. సైనిక దళాలకు అంకితం చేయడం ఇబ్బంది లేదు. బట్ ఎక్స్ప్రెసింగ్ సాలిడారిటీ విత్ పహల్గామ్ విక్టిమ్స్ అనేది, అది కూడా మీ దేశం వాళ్ళే కదా, అది పెద్ద ఇష్యూ కాదనుకుంటారు. అదే 3 రకాల ఇష్యూస్, టాస్ టైంలో షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం, తర్వాత అతను పొలిటికల్ స్టేట్మెంట్ లాగా అనిపించిన పోస్ట్ మ్యాచ్లో మాట్లాడడం ఒకటి, తర్వాత మూడోది మ్యాచ్ తర్వాత ఇమీడియట్గా మ్యాచ్ అయిపోయిన వెంటనే సూర్యకుమార్ తన శివం దుబేని కూడా పట్టించుకోలేదు. శివం దుబేని కూడా పట్టించుకోకుండా మరొక నాట్అవుట్ బ్యాట్స్మెన్ హీ వాజ్ రషింగ్ టు ద బౌండరీ. శివం దుబే కాస్త వేగంగా వెళ్ళి అతను వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు కదా, వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెళ్ళారు. పాకిస్తాన్ వాళ్ళు దే వర్ స్టండ్, యాక్చువల్లీ దే వర్ స్టండ్ అండ్ దే ఎక్స్పెక్టెడ్ టీమ్ టు కమ్ బ్యాక్. కొంచెం వెయిట్ చేశారు. తర్వాత వెళ్ళి డగౌట్కైనా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకున్నాం మేము అని చెప్పి మైక్ హసన్ తర్వాత ప్రెస్ మీట్లో అన్నాడు, మేము వీ వాంటెడ్ టు గో అండ్ షేక్ దేర్ హ్యాండ్ అని. వీళ్ళు ఏం చేశారంటే మీరు చూసారులో దృశ్యం, మన వాళ్ళు డగౌట్ నుంచి కూడా లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి తలపేసేసుకున్నారు. సో వాళ్ళకి కంప్లీట్గా డోర్ షట్ డౌన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఆప్టిక్స్, నా దృష్టిలో ఇవన్నీ కూడా ఆప్టిక్స్ తప్ప దీని నుంచి పెద్దగా ఒరిగేదేం లేదు. సూర్యకుమార్ని ప్రెస్ మీట్లో కూడా అడిగారు, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కాకుండా మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్ అయింది, దాంట్లో జర్నలిస్టులు అడిగారు ఎందుకు నువ్వు షేక్ హ్యాండ్ అది ఇవ్వలేదంటే, కొన్నిసార్లు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది దానికంటే వేరే విషయాలు ముఖ్యం అవుతాయి అని కూడా అన్నాడు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు వేరే విషయాలు కూడా ముఖ్యంగా ఉంటాయని చెప్పి అన్నాడు. సో దట్ వాజ్ హీ వాజ్ ఆస్క్డ్ టు డూ దట్. అది అతని సొంత నిర్ణయం కాదు, అది మరి భారత ప్రభుత్వ నిర్ణయమో బీసీసీఐ పెద్దల నిర్ణయం నాకైతే తెలియదు. మొత్తం మీద అది అతని సొంత నిర్ణయం అయితే కాదు, సొంత నిర్ణయం కాదు. సో అన్నెసరీ సూర్యకుమార్ చాలా ఇబ్బంది పెట్టేమో అనిపి, చాలా స్మైలింగ్ ఈజీ గోయింగ్ పర్సన్ అతను, చాలా ఎప్పుడు నవ్వుతుంటాడు. ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా ఎవరి మీద కోపగించుకోడు, మొహం ముడుచుకొని కూర్చోడు, చాలా నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరైతే అడిగినా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగి నవ్వుతూ సమాధానం చెప్తాడు. కానీ ఐ థింక్ ఈ రకమైన షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం జరిగినాయి. మీకు 2023 మన వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరిగినప్పుడు యాంజెలా మాథ్యూస్ని వాళ్ళు టైమ్డ్ అవుట్ ఇచ్చారు బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక బ్యాట్స్మెన్. సో మ్యాచ్ తర్వాత దే డిడ్ నాట్ షేక్ హ్యాండ్స్. వాళ్ళు బంగ్లాదేశ్తో, అంటే అలాంటి టెన్షన్స్ రైజ్ అయినప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లో కూడా జరుగుతుంటాయి, కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వరు. సో ఇలాంటివి అండ్ కొన్ని మ్యాచ్లో నేపాల్కి చెందిన సందీప్ లమిచానే, అతను ఏదో రేప్ కేసులో ఉన్నాడని చెప్పి న్యూజిలాండ్ వాళ్ళు ఎవరు దే రెఫ్యూజ్ టు షేక్ హ్యాండ్ విత్ హిమ్. సో ఇలాంటివి జరుగుతాయి. సో కొన్నిసార్లు టు ఎక్స్ప్రెస్ ఏ స్టేట్మెంట్, అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ స్టేట్మెంట్ యూ రెఫ్యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ యువర్ అపోనెంట్స్. కానీ ఇక్కడ మరి మ్యాచ్ ఆడుతున్నారు కదా, మీరు మ్యాచ్ అంతా ఆడేశారు. షోయబ్ అఖ్తర్ వీడియో ఒకటి చూశాను నేను. కార్గిల్ వార్ జరుగుతున్న టైంలో మేము 1999లో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడినప్పుడు షుక్ హ్యాండ్స్ విత్ ఇండియన్ టీమ్, వార్ జరుగుతుంది. మరి ఇదేంటి అని చెప్పి వాళ్ళైతే చాలా గగ్గోలు పెడుతున్నారు, కరెక్టే, దాన్ని పెద్ద ఇష్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ నాకేమనిపించిందంటే, మీకు పాకిస్తాన్తో ఇష్యూస్ ఉంటే షుడ్ంట్ హ్యావ్ ప్లేడ్ దిస్ ఎట్ ఆల్. ఆడిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడండి, స్పోర్టివ్గా చూడండి. నాకైతే ఇది చాలా పెద్ద విషయం, చాలా గొప్ప అచీవ్మెంట్ చేశారు. దీనివల్ల వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల మనం పాకిస్తాన్కి ఒక నిరసన వ్యక్తం చేశాము, పాకిస్తాన్ మొహం మీద ఒక చెంపపెట్టి కొట్టామని నేను అనుకోను. మ్యాచ్ బ్రహ్మాండంగా గెలిచారు, పాకిస్తాన్ని చిత్తుగా ఓడించారు. దట్ వే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. పాకిస్తాన్ అంత చిత్తుగా ఓడించడం వల్ల మన లోపల ఒక చాలా హ్యాపీ ఫీలింగ్ కలిగింది, అది వేరే విషయం. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల మనం సాధించింది ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైందా? మీరు
దాని విషయంలో మంచి పని చేశారు అనుకుంటున్నారా? మీరు నిజంగా మీకు పాకిస్తాన్తో అంత ఇబ్బందులు ఉంటే యూ షుడెంట్ హ్యావ్ ప్లేడ్ ఇట్ అట్ ఆల్. ఏషియా కప్ గతంలో రద్దయింది, 90స్లో ఒకసారి మొత్తానికి రద్దయింది, పొలిటికల్ కారణాల వల్ల రద్దయింది. రద్దయితే నష్టమే లేదు. దిస్ ఇస్ నాట్ ఎన్ ఐసీసీ ఈవెంట్. ఇప్పుడు ఐసీసీ కండక్ట్ చేసే ఈవెంట్ అయితే మీకు ఐసీసీ వాళ్ళు శాంక్షన్స్ విధిస్తారు, మీరు విత్డ్రా చేసినా ఏమన్నా మీకు ఇబ్బందులు అవుతాయి. ఇది ఐసీసీ నిర్వహించే ఈవెంట్ కాదు, ఏషియా క్రికెట్ కౌన్సిలే. ఏషియా క్రికెట్ కౌన్సిల్ ఇండియా మీద శాంక్షన్స్ పెట్టినా అది ఇండియాకి పెద్ద నష్టమే లేదు. ఎందుకంటే ఇండియా ఆడకపోతే ఏషియా కప్ జరగదు, ఏషియా కప్కి రాదు. ఇండియా చెప్పినట్టుగా వాళ్ళు వినాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా నా దృష్టిలో అయితే నా అభిప్రాయం ఇది, ఆడకపోయి ఉంటే గొడవ వదిలిపోయేది. అసలు ఆడినప్పుడు మీరు పూర్తిగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ప్రదర్శించుంటే బాగుండేది. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల మీకు చాలా చాలా మేలు జరిగిపోవడం, లేకపోతే మీరు పాకిస్తాన్ మీద బోల్డంత నిరసన వ్యక్తం చేయడం జరిగిందని నేను అనుకో. మరి మీరు అనుకుంటున్నారు ఈ విషయంలో? కామెంట్స్లో చెప్పండి.